ఎనలేని భక్తిభావానికి వెంకటేశ్వర తత్వాన్ని జోడించి తన పదాలతో స్వామివారికి కోవెల కట్టిన పదకవిత అర్థామంటూ శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారికి అన్నమయ్య గుప్త సంకీర్తనాధనాన్ని వెలికి తీసి వారి కీర్తనలు మరియు తత్వ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేయడమే కాకుండా భక్తి సంగీతం ద్వారా భావకాలుష్యాన్ని నిర్మూలించాలన్న గొప్ప దృక్పథంతో ఈ అన్నమాచార్య భావనావాహిని స్థాపించి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ స్వామివారి సేవలు అందిస్తున్న బహుముఖ ప్రజ్ఞావంతురాలైన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి వారి సహచరులకు మాకందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్న మా గురువుగారైన డాక్టర్ శశికళ గారికి ఈ సాయంత్రం కళ కోసం అంటూ ఇచ్చేసిన మీ అందరికీ మా కళా మ్యూజిక్ అకాడమీ వారి హృదయపూర్వక నమస్కారం. అన్నమయ్య రాసిన కొన్ని కీర్తనలలో స్వామివారి దశావతార లీలలను అత్యద్భుతంగా వర్ణించారు. వ్యావహారిక తెలుగు భాషలో అలమేలు మంగమ్మ తన ప్రియసఖితో స్వామివారి దశావతారాలను శృత నవ్వుల వాడేసి నెక్కాంటూ దీపంగా వర్ణించినట్టు చెప్పిన తెప్పగా మర్యాద మీద అంటూ ప్రళయాంబుదిలో వటపత్రంపై తేలియాడుతున్న సర్వలోక రక్షకుని అవతారాలను మోతనీటి మడుగులో ఈత గడిచిన వాడు ఆతగిలే యువతి క్రిందవాయని వాడవని కీర్తించిన దుష్టులను చీల్చి చెండాడగల వాడి గోళ్ళున్న చేయి శిష్టులకు అభయమిచ్చి కాపాడే మంచి బంగారు చేయి అంటూ పాడిన మాధవ కేశవ మధుసూదన వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న అంటూ స్తుతించిన స్వామివారి ఊయల సేవలో మీన కూర్మ వరాహ మృగపతి అవతార వామన రామ వరకృష్ణ అవతార దారుణ బుద్ధ కల్కి దశవిధ అవతార అంటూ స్వామివారి అవతారాలను కీర్తించిన నీవు నీరు నమిలితే నిండేరు వేదములు హరి నీ ప్రతాపమున గడ్డేది లోకమున అంటూ దశావతారాలలో స్వామి ప్రతాపాన్ని కూడిన ఆయనకే చెందింది. ప్రాచుర్యంలో ఉన్న సుమారు 11 దశావతార కీర్తనల నుండి కొన్నింటితో ఈరోజు మేము మీ ముందుకు వస్తున్నాం. అంటే ఈరోజు మా మెయిన్ దశావతారాలు అన్నమాట. ఇవే కాకుండా కృష్ణుడి మీద ఆంజనేయ స్వామి మీద అన్నమయ్య రాసిన కీర్తనలు మరియు ఒక సూరదాసు భజన కూడా మేము ఈ కార్యక్రమంలో పాడబోతున్నాం. విని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. చిన్నారులు ఈ కార్యక్రమాన్ని గురుస్తుతితోటూ వినాయక స్తుతితోనూ ప్రారంభిస్తారు. ముందుగా చిన్నారులు తపన్, ఉషశ్రీ, వివేక్, అనిష్క, సిరి ఇంకా శ్రీచరణ్